ఆ స్థానం అనేటువంటిది అంత ఇంత కాదు. గురుస్థానం అనేటువంటిది అంత ఇంత కాదు. గురువు యొక్క స్థానం అనేటువంటిది అనంతమైనటువంటిది. గురువు యొక్క స్థానాన్ని మనం తక్కువ అంచనా వేసినామంటే అది చాలా పెద్దది. గురువు అనేటువంటి వాడు చిన్న పెద్ద గురువు అంటే గురువు. కాబట్టి దైవం అనేటువంటిది ఏ విధంగా అయితే ఒకటే ఉన్నదో గురువులో, కాబట్టి గురువు సంతానం, గురువు పుత్రుడు, గురువు ఫలం స్వాధీనోత్తి ప్రభువుని వాళ్ళు ఏమని చెప్పినట్టే, గురువు సతి అయినా గురువు అని భావించు, గురువు సత్తు అయినా గురువేసు, గురు పత్ని అయినా గురువేసు, గురు వంశం అంతా గురువు అన్నారు. గురు వంశం అంతయు గురువు అన్నారు. సర్వం నీ కోసం గురువే ఉన్నాడు. సర్వము ఏమున్నాడు? గురువు అను. ఆ గురు స్వరూపాన్ని నువ్వు గ్రహించకపోతే, ఆ గురు స్వరూపాన్ని నువ్వు పొందకపోతే నీ జన్మ వృధా అవుతుంది. ప్రపంచం కోసం కాదు, ప్రపంచంలో ఆటపోట్లు వస్తుంటాయి, కష్టాలు, సుఖాలు, నష్టాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. మనం ఒకటి అనుకుంటాం, అయ్యో నేను ఇట్లా అనుకున్నా కాలేదు అంటే అందులో అది అప్పగారు ఏమంటుండంటే, ఒకడు వచ్చి ఏదో కోరిడు, ప్రార్థన చేయడం అప్పగారు నాకు ప్రాప్తి కావాలి అంటే ప్రార్థన చేసి ప్రాప్తి వచ్చి చెప్పాడు, మీరు ప్రార్థన చెప్పినప్పుడు నాకు దొరికింది, చాలా సంతోషం అయినా. మనసారి ఇంకో వస్తువు కోసం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసిండు, అది కాదు. అయ్యో అప్ప మీరు ప్రార్థన చేసిన కాలేదు అంటే నేను ఇంకా చాలా సంతోషపడుతున్నాం అప్పుడు, అది ఎందుకు అని వాడాడు. ప్రార్థన చేస్తే కావాలి కదా, కానీ వాళ్ళు కాకపోతే ఎందుకు సంతోషం అంటే నేను కోరుకున్నది అయింది సంతోషం, కానీ దైవం అనేటువంటిది ఇష్టం ఉన్నది దైవం చేసింది, దానికి ఇంకా సంతోషపడాలి, ఇంకా సంతోషకరమైనటువంటి మాట. కాబట్టి మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క ధర్మం ఏమున్నదో ఆ ధర్మాన్ని వీడు విస్మరించి రక్షణ నడవడం వల్లనే కష్టం. ఆశ అయిపోతుంది, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఫలానా కావాలి, నాకు ఇంకోటి కావాలి. వీరి ఆలోచన, వీరి ఆశ అనేటువంటిది ఎంత ఎక్కువ అనేటువంటిది వీరికి ఉంటుందో, వీరికి కష్టం అనేటువంటిది కూడా అంత హెచ్చుగా పెరుగుతుంది. మనిషి రేపు చనిపోయిన తర్వాత మంచి మోసుకొని పోయేటువంటి నలుగురు ఉంటారు. ఎప్పుడైతే వాడు ఈ భూమి లోపలికి వెళ్ళిపోతాడు, లేకపోతే కాల్చేస్తారు వాళ్ళకి బూడిదేవు, ఏం తీసుకోబోతున్నావు? ఏం తీసుకో? ప్రపంచాన్ని వెళ్ళినటువంటి చక్రవర్తులే ఏం చెప్పిర్రు? మా రెండు చేతులు రేపు తీసుకోబోయేటప్పుడు బయట పెట్టుండ్రి, ఇంత పెద్ద చక్రవర్తి అయినా ఏది కూడా తన ఎంట తీసుకోపోతే లేడు, ప్రపంచానికి తెలవాలి. కాబట్టి మనం ఏం తీసుకోపోతే ఏం తీసుకోవాలి? తీసుకోపోవాల్సినటువంటిది ఏమున్నదో దానికి దృష్టి లేదు. రేపు అనంతమైనటువంటిది మనతో ఉండేటువంటి దాని గురించి దృష్టి లేదు, ఆలోచన లేదు. కానీ మన ఆలోచన దేని కోసం ఉన్నది? ఏదైతే లేనటువంటిది ఉన్నదో, ఏదైతే ఉండనటువంటిది ఉన్నదో దానికోసం మన ఆలోచన ఉంది. రేపు నువ్వు గురుపదేశం పొందినవు, గురు సేవ చేసినావు, గురు మార్గంలో నువ్వు దైవ మార్గంలో నువ్వు ఖర్చు చేసినావు,
ఒక గుడి కట్టించినవా, ఒక గుడికి సాయం చేసినవా, ఒక మస్జిద్ కట్టించినవా, మస్జిద్కి సాయం చేసినవా, ఒక ఆశ్రమం కట్టించినవా, ఆశ్రమానికి సేవ చేసినవా? ఈ ఆశ్రమాలు, గుళ్ళు, ఈ మసీదులు, మదరసాలు, ఇవి శాస్త్రీయతం నేర్పించేటువంటి పాఠశాలలు, ఇవన్నీ కూడా రేపు మనం ఉన్నా లేకపోయినా మన ప్రస్థానం అనేటువంటి దాని గురించి అన్ని విషయాలు తెలుసుకుని ఉండే. కాబట్టి మన ఆలోచన క్రమం అనేటువంటిది సరిగా పెట్టిన వాళ్ళు గురువు తప్పించి ఏది కూడా మనకు ఎంట వచ్చేటువంటిది కాదు. ప్రతి మనిషికి కష్టం నష్టం వస్తుంది. ఆ కష్టాన్ని నష్టాన్ని మనం భర్తీ చేయాలంటే మనం ఒక గుణం ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకోవాలి ఏమైనా అపగారిష్టం అనే భావనను ఏర్పరచుకున్నావు అంటే నీకు ఎంత కష్టమైన నష్టమైనా దాని దుఃఖం అనేటువంటిది దరిచేది, దుఃఖం అనేటువంటి దరిచేది. అరే నేను ఇది అనుకున్నా, నాకు దొరకలేదు, ఇది నేను అనుకున్నా, నేను కాలేదు, ఫలానా కాలేదు. కాబట్టి అయితే సంతోషపడాలి, కాకపోయినా సంతోషపడాలి. అపగారు అంటుండే అయినా సంతోషపడాలి, కాకపోయినా సంతోషం అనేటువంటిది పడాలి. కాబట్టి మనం గురు మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులం, గురు మార్గంలో నడిచేటువంటి వ్యక్తులం. కాబట్టి మంచి నడవడిని రాసి మన జన్మను మనం సార్థకం చేసుకోవాలి. కాబట్టి ఫాజులమ్మ గారు రాసినటువంటి న్యాయప్రభు బోధామృతాన్ని సరిపడి తీసుకుపోయి ఒట్టిగా ఇంట్లో పెట్టి దాని మీద 2 పూలు ఎక్కించినందుకు ఆ గ్రంథం అనేటువంటిది రాయాలి. భగవద్గీత తీయండి, చదవండి. రామాయణం తీయండి, చదవండి. బైబిల్ తీయండి, చదవండి. పురాణం తీయండి, చదవండి. ఎలాంటి మంచి మహత్తరమైనటువంటి మాటలు ఉండేదంట. దైవం ఏం చెప్తుంది, ఒక భక్తుడు ఏ విధంగా ఉండాలో నేర్పిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, విభజిస్తున్నాం. విభజించి ఏం చేస్తున్నాం, ఫలానా ఇది ఉంది, ఫలానా ఇది ఉంది, వాడి ఇది ఉంటుంది, అట్లా ఉన్నది. కానీ మనకు అర్థం చేసుకునేందుకు కూడా మన ఆలోచన ఉండాలి. చదువుతా రాని భాష కూడా వచ్చేస్తుంది. చేస్తా రాని పని కూడా మనకు వచ్చేస్తుంది. కాబట్టి జ్ఞానం అనేటువంటిది అనంతమైనటువంటిది. దానికి నా వయసు అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఏం నేర్వాలి, నా వయసు అయిపోయింది కదా, నేను ఏం తెలుసుకోవాలి అని అంటే రేపు మూర్ఖుని లెక్క నువ్వు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపో. నీ జన్మ మూర్ఖత్వంలో వెళ్ళిపో. అందుకే ఫాజులమ్మ గారు రాసిండు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దానిని మానవుడు అనేటువంటిది జయించగలుగుతాడు, కానీ వాడు మూర్ఖుని మనసు మాత్రం జయించలేడు అని రాసి. ఇవాళ మనిషి ఎక్కడ పోతుడు, చంద్రుడి మీదకి పోతుడు. నవగ్రహాలన్నీ తెలుసు ప్రపంచానికి మొత్తం ఇంతకుముందు. ఇప్పుడు కొన్ని వేల గ్రహాలు, సౌర కుటుంబాలు ఉన్నాయని వస్తుంటుంది. ఆకాశం అంత అనంతమైనటువంటి బ్రహ్మాండం చిన్నగా లేదు. కొన్ని వేల గ్రహాలు ఉన్నాయి. ఆ వేల గ్రహాలు ఇప్పుడు ఎట్లయితే సూర్యుడు ఉన్నాడో, చంద్రుడు ఎట్లా ఉన్నాడో, అక్కడ కూడా తెల్లాడుతున్నది, అక్కడ కూడా ఉన్నది. మానవుని మేధస్సు దైవం అన్నాడు. నా తర్వాత ఏమైనా స్థానం ఉన్నదంటే అది మానవుని చర్య. ప్రపంచంలో సృష్టించిన ప్రతి జీవి కూడా నేను మానవుని కోసం సృష్టించిన. ప్రతిదీ మానవుని కోసం, చెట్టు చేమ పశు పక్షాదులు అన్ని కూడా మానవుని కోసం సృష్టించినారు. మళ్ళా వీని రుగ్మతలకు తగ్గట్టు ప్రతి దాంట్లో ఒక్కొక్క ఔషధం అనేటువంటిది ఏర్పరిచింది. ఈ ఫలానా రోగానికి ఇది వాడాలి, ఫలానా రోగానికి ఈ చెట్టు పని చేసేది, ఫలానా రోగానికి ఈ జంతు పని చేసేది, ఫలానా రోగానికి ఇది పని చేస్తే ఫలానా రోగం, అన్ని మానవుని కోసం సృష్టించు. కానీ మానవుని సృష్టి దేని కోసం ఉన్నది?
దైవం కోసం. మానవ సృష్టి దేని కోసం ఉన్నది? దైవం కోసం. వీడు దైవాన్ని విస్మరించేస్తాడు. దైవాన్ని విస్మరించేసి వీడు ఏం చేస్తాడంటే ప్రపంచం కోసమే. ప్రపంచంలో దేని తప్పుగా, కానీ ఆ ప్రపంచంలో ఉండి నీవు దైవత్వాన్ని పొందినప్పుడు, ఆ దైవాన్ని స్మరణ చేసి విడవనప్పుడు నువ్వు ఆ స్థానాన్ని పొందవు. నాకు దుకాణం ఉన్నది, నాకు సంసారం ఉన్నది, నాకు ఫలానా ఉన్నది, నాకు ఎక్కడ వచ్చి కుదరదు, అంత టైం ఉన్నా దైవం కోసం టైం తీయడం అనేటువంటి దైవాన్ని చాలా మంచిగా నచ్చుతాం. నేను సన్యాసి అయినా, నేను అన్ని విడిచిపెట్టిన బైరాగి లెక్క తిరుగుతున్నా. దైవం అనేటువంటిది అసంటి ధ్యానానికి ఇచ్చే, ఎలాంటి ధ్యానానికి పసంद చేయదు. రాజయోగము దేంట్లో ఉండు? రాజయోగం. పెళ్లి చేసుకో, భార్యను పోషించు, పిల్లల్ని కానీ వాళ్ళని పోషించు, నీ కుటుంబాన్ని పోషించు, అందరినీ చూడు. నీ తల్లిని చూడు, తండ్రిని చూడు. తల్లిదండ్రి రుణం ఇక్కడ తీర్చేయి. ఇవాళ రేపటి తల్లిదండ్రులు ఏం కన్ని పెద్ద పని చేసిన అందరు కన్నట్టు మీరు కన్నారు అంటే పుణ్యానికి వస్తాడు. పుణ్యానికి వస్తాడు. నవమాసాలు మోసిన తల్లికి తెలుసు వీనికి ఎట్లా ప్రపంచంలో తెచ్చింది, తండ్రికి తెలుసు. వీడు తండ్రి అయినప్పుడు తెలుస్తుంది వీనికి. కాబట్టి తల్లిదండ్రికి విలువ ఇవ్వాలి, తల్లిదండ్రి రుణం తీర్చుకోవాలి. ఇప్పటికైనా తల్లిదండ్రి ప్రపంచంలో ఉన్నారంటే వాళ్ళ సేవ చేయాలి. హజరత్ మూసా అలైహిస్సలాం అని చాలా పెద్ద ప్రవక్త ఉండే. ఆయన ఏం చేసిండు? దేవునితో పోయి మాట్లాడుతుండే. వాళ్ళ తల్లి ఏమంటుండే, నా కొడుకుతో ఏమైనా తప్పైతే క్షమించాలి దేవుడు, మా కొడుకు ఏం చేయకుండే, మనకి ఇద్దరు మంచిగా జ్ఞానోదయం కలిగి ఫలానా కలిగి ప్రార్థన చేస్తుండే. ఒక ప్రవక్త యొక్క స్థానం తల్లిదండ్రి కంటే కూడా ఎక్కువ. దైవ సంబుద్ధుడు, దైవ సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చేటువంటి వాడు. అయితే ఎప్పుడైతే వాళ్ళ తల్లి చనిపోయిందో, మూసా అలైహిస్సలాం దైవం దగ్గర పోయి మాట్లాడడానికి పోతే దేవుడు ఏమంటుండో తెలుసా? దైవం అనేటువంటిది ఏమంటుండో తెలుసా? ఆయన మూసా మాట్లాడేది చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఇంతకుముందు నీ తల్లి ఎందు నుంచి ప్రార్థన చేస్తుండే, నువ్వు చేసేటువంటిది ఏమన్నా ఉంటాయంటే తల్లి స్థానం అంత గొప్పది. శ్రీరాముల వారు తన తల్లి కోరిందని ఏం చేసాడు? సర్వాన్ని వదిలి ఎక్కడ పోయినా తల్లి స్థానం. అది కూడా కన్న తల్లి కాదు, పెంచిన తల్లి. ఉట్టిగా మనం రాముడు ఉన్నాడని రామాయణం చదవాలి. రామాయణంలో దాని ఉద్దేశం ఏముంది? రాముడు వారు చేసినటువంటి పని ఏమున్నది? ఆయన నడిచిన నడవడ ఏమున్నది? నువ్వు తెలుసుకోకపోతే లాభం లేదు, తెలుసుకోలేదు. ధర్మయుద్ధంలా, మహాభారత ధర్మయుద్ధం జరిగింది. లక్షల మంది చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది? మళ్ళీ తుదువు గెలిచింది ఏంటంటే ధర్మం గెలిచింది. అంతమంది చచ్చిపోయింది. నూహ్ అలైహిస్సలాంది పెద్ద గుట్ట మీద ఒకటి పెద్ద కష్టిని ఒకటి పెద్ద పడవ తయారు చేసి అట్లా ఈ ప్రపంచం మునిగిపోతుంది అంటే ఆయన పడవ తయారు చేస్తున్నాడు. అందరు నవీన్ బాగాలైపోయిండు, నువ్వు బాగాలైపోయిండు, నువ్వు అలసలం బాగాలేడు అంటే, అరే దైవం చెప్తున్నది రా మునిగిపోతుంది బిడ్డ, ఇన్నూరి మాట అంటే వినాలి. పెళ్ళాక చెప్పిండు వద్దే నా మాట వచ్చేసి పడవాలంటే అని అందరు మునిగిపోయింది. ఎవరైతే ఆ పగారికి నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు
ఒక ముసలిది ఏమన్నదంట, ఆయన నువ్వు చెప్పిన మాట నిజమే, నువ్వు సత్యం చెప్తూ నువ్వు పోయేటప్పుడు నాకు లేపుకొని పో అంటే మంచిదమ్మా అన్నాడు. వర్షం మొదలైంది, మొత్తం ప్రపంచం మొత్తం మునిగిపోయింది. పడవ తిరుగుకుంటా మళ్ళీ వస్తే ఆ ముసలిది అక్కడనే ఉన్నదంట. చూడు, దైవం నమ్మకం పెట్టినోడిని కూడా మొత్తం కొట్టుకుపోయినా దేవుడు కాపాడు. కాబట్టి నీ నమ్మకం గట్టిగా పెట్టాలి, నమ్మకం గట్టిగా పెట్టు. గురువు మీద నమ్మకం గట్టిగా పెట్టు. అరే ఆ గురువు ఆయన ఈ పెద్ద గురువుడు, ఫలానా పెద్ద గురువుడు. గురువులో పెద్ద చిన్న అని ఉండదు. దైవంలా పెద్ద దైవం చిన్న దైవం అని ఉంటుందా? దైవం ఒకటే ఉన్నది, గురువు కూడా రూపాలు వేరే కావచ్చు. వీళ్ళంతా కూడా రూపాలు ఎత్తినే వచ్చిన వాళ్ళు, ఎవరైతే పుట్టుకతో వచ్చిన వాళ్ళు ఏది కూడా దేవుడు కాదు. ప్రపంచంలో తల్లిదండ్రుల నుంచి పుట్టినటువంటి వాడు అందరూ కూడా దైవ సంబుధులు, దైవ మార్గాన్ని చూపించేటువంటి వారు, సత్య మార్గాన్ని బోధించేటువంటి వారు, దైవం ఏమున్నదో చూపించేటువంటి వారు. దైవం అనే దానికి పుట్టుక లేదు, సావలేదు. అది అనంతమైనటువంటి సృష్టి మొత్తం మునిగిపోయినా దైవం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ మహానుభావులు అదే మనకు చెప్పింది. మహానుభావులైనటువంటి సద్గురువులు మనకేం చెప్పిండ్రు, ఏం ఉపదేశించిండ్రు? అరే బాబు, దైవం ఎక్కడ ఉన్నది? నీళ్ళనే ఉన్నది. నీ దేహమే మందిరం అన్నారు, నీ దేహమే మస్జిద్ అన్నారు. నీ దేహంలో ఉన్నటువంటి ఏదైతే హృదయం ఉన్నదో ఆ హృదయానికి అతి సమీపంలో దైవం అనేటువంటిది నిలిచి ఉన్నది. నువ్వు ఏం చేస్తున్నావు అది గ్రహిస్తున్నది అని నీకు చెప్తున్నారు. ఏ తప్పు చేసినా, నీ మనసులో తప్పు అనుకున్నా, ఇంకేమన్నా అనుకున్నా, దైవం దగ్గర రికార్డ్ అయింది. అందుకే చాలామంది ఇప్పుడు ఒకవేళ గుళ్ళకు పోయేది మస్జిద్కి పోయేది దర్గాలకు పోయేటుండే దానం చేసి మంచిగా కొత్త బట్టలు వేసుకొని ఇతరు పూసుకుంటారు, మంచిగా జబర్దస్త్ తయారైపోతారు. ఎందుకు పోతారు? ఎందుకంటే అక్కడ దైవం యొక్క ఏదైతే కాంతి ఉన్నదో, దైవం నుంచి వెలువడేటువంటి ఏదైతే కిరణాలు ఉంటాయో మనకు తగినప్పుడు మన దేహం కానీ, మన ఆత్మ కానీ, మన ఆలోచన కానీ, మన దృష్టి కానీ, ఆ దృష్టి మీద మనం కొంచెం కూడా లగ్నం చేసినామంటే ఆ కిరణం మన మీద పడ్డదంటే మనం పావడం. అలాంటి మహత్తరమైనటువంటిది దైవ మార్గం. పిల్లల పరాశకం కాదు, పిల్లల పరాశకం కాదు. అందుకే నీ దేహమే దేవాలయం అన్నప్పుడు దీనికి నువ్వు పాడు చేసే హక్కు నీకు లేదు, దీనికి ఖరాబ్ చేసే హక్కు నీకు లేదు. నువ్వేం చేస్తున్నావు? బీడీలు తాగుతున్నావు, సిగరెట్లు తాగుతున్నావు, గుట్కాలు తింటున్నావు. ఏమైతే దావత్ చేస్తున్నావు? ఇక పుట్టినప్పటి నుంచి మొదలుకుంటే సచ్చిన దాకా అన్నిట్లో దావత్. తాగుతున్నావు, కప్పు వాసన వస్తుంది, గురువుని కొలుస్తున్నావు, దైవాన్ని కొలుస్తున్నావు. ఎంత పాపం మూడగట్టుకుంటున్నాం, ఎంత పాపాన్ని మనం మూడగట్టుకుంటున్నాం, ఎంత పాపాన్ని మనం మూడగట్టుకుంటున్నాం. తప్పు కాదు. ఒక గుడికి పోతున్నాం మనం అంటే మంచిగా దానం చేసిపోతున్నాం, ఒక మస్జిద్కి పోతున్నాం అంటే దానం చేసిపోతున్నాం. కానీ నీలో ఉన్నటువంటి దైవాన్ని చెప్తున్నది ఖురాన్, చెప్తున్నది మహాభారతంలో చెప్తున్నది, రామాయణం చెప్తుంది. దైవం అనేటువంటిది ఎక్కడో లేదురా, నీలో ఉన్నది. అంటే దేహమే దేవాలయం అయింది కదా, కానీ నువ్వు దానికి పాటిస్తున్నావు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మంచి నడవడిలో నడవండి, మంచి భావనలో నడవండి. ఏం చెడు అలవాటు ఉన్నా అన్ని మానుకోవాలి, మంచిది కాదు. ఏ సమయం వస్తుంది ఈ ప్రపంచాన్ని నువ్వు ఇడిచి వెళ్ళిపోతావు, లాస్ట్కు తీసుకుపోయి బొంద పెట్టేస్తారు. ఆ బొందలో ఉండేటోళ్ళు నువ్వు ఒక్కరు వేయాలి.
ఆ బొందలు సరిగా చేసుకోవాలి. ఆ బొందల పోయినాక జవాబు సరిగా పెట్టుకోవాలి. ఆ బొందల పోయిందాకా నీ ధ్యానము, నీ నడబడి, నీ క్రమం అనేటువంటిది నువ్వు సరిగా పెట్టుకున్నావంటే నువ్వు ఈ జన్మకు నువ్వు న్యాయం చేసినట్టు. లేకపోతే ఎట్టి పరిస్థితులు ఉంటాయి. ఇక ప్రపంచం అంటావా, నేను వద్దని అనుకున్నా కానీ వాడు వచ్చి జబర్దస్త్ పట్టుకుపోయి నేను తాగేటోనా, నేను తినేటోనా, నేను జబర్దస్త్ తినబెట్టి ఏం చేయాలి? సారా బొట్టు, సారా ఒక్క బొట్టు నీ దేహంలో పోయిందంటే 3 నెలల దాకా నువ్వు చేసే ధ్యానం దైవం దగ్గర తీరదు. ఎంత పాపం! దైవం దగ్గర నువ్వు చేసే ధ్యానం చేరది. ఒక్క డ్రాప్, ఒక డ్రాప్, ఒక ఇంత నీ లోపల పోయింది అంటే 3 నెలల దాకా దేవుడు ఏమి వినడండి. ఏమైతే మళ్ళీ పొద్దుగా దానం చేస్తే సాఫ్ అయిపోతాం, బట్టి సాఫ్ అవుతాం ఏదో కదా, ఎంత తప్పదు. కాబట్టి గురు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరి అయినటువంటి మార్గం మీద ఉండాలి. ఈ చెడు అనేటువంటిది చేయకూడదు, తప్పు. ఎందుకంటే గురు శిష్యుని మీద బాధ్యత ఉన్నది. గురు శిష్యుని మీద ఏమన్నది బాధ్యత ఉన్నది. ఎందుకంటే నీకు జ్ఞానోదయం అవుతున్నది. నీకు జ్ఞానం చెప్పేటోడు ఉన్నాడు. ప్రపంచంలోనికి గురువు లేడు కాబట్టి వాడు ఏదో వాడు చెప్పిండా వీడు చెప్పిండా అక్కడిక్కడ మనకు అర్థం కాదు, ఏదో చేస్తాడు. కానీ నువ్వు గురు మార్గంలో ఉండి నీకు చెప్పేటోడు ఉన్నాడు. చెప్పేటోడు ఉండగా కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఇక నీ గతి ఏం కావాలి? ప్రపంచం అంటే ఆయన నాకు తెలియదు స్వామి, నాకు తెలియదు, నేను ఏదో చేసినా అని వేడుకుంటాడు దేవుడి దగ్గర. కానీ దేవుడు కూడా చాలా ఆయన స్థానం అనేటువంటిది చెప్పబలం కాదు. రహము రాహిమీన్ అన్నాడు. రహము రాహిమీన్ లాస్ట్ ఎంత పాపాత్ముడైనా, ఎంత పాపం చేసినోడైనా సరే లాస్ట్ పెదవులలో కదిలించి ఆయన చేసిన తప్పలైపోయింది దేవుడా అని వీడు కోరుకున్న వారికి స్వర్గం ప్రాప్తి అవుతాడు. కానీ మనస్సు శుద్ధమైనటువంటి మనసుతో చేయాలి. అందుకే గురుపదేశం తీసుకున్నప్పుడే అన్ని మనం చెప్తాం, అన్ని తప్పులు క్షమించాలని కోరుకుంటున్నామంటే అన్ని క్షమించబడదు. ఇక కోరుకున్నాం కదా మళ్ళీ అన్ని తప్పులు చేద్దాం, మళ్ళీ లాస్ట్లో చూద్దామంటే ఆప్షన్ లేదు అక్కడ. మళ్ళీ ఆప్షన్ లేదు. గురుపదేశం తీసుకున్నాక మళ్ళా చూద్దాం, మళ్ళీ ఏమైనా చేద్దామంటే ఆప్షన్ లేదు. తప్పు చేయకూడదు. కాబట్టి అందరూ కూడా మంచి నడవడి మీద నడవండి, మంచి భావనలు నడవండి. ఎక్కడ గురువు కార్యమైంది, దైవ కార్యమైంది, తప్పనిసరి మన వంతు మనం కృషి అందియాలి. ఈరోజు మనం ఇక్కడ సమాహారంలో కూర్చున్నాం. దీంట్లో ఎంతో మంది భక్తులు దీంట్లో పాల్గొన్నారు. ఆశ్రమంలో జరిగిన మధ్యలో ఒక హాల్ ఉన్నది, అందరం కలిసి కట్టుకున్నాం. రూమ్లందరూ కలిసి కట్టుకున్నాం, దర్గాలందరూ కలుసుకున్నాం. దీంట్లో పెట్టిన ఒక్కొక్క రూపాయి వాళ్ళు బతికి ఉన్నా వాళ్ళు ఎవరు లేకపోయినా ఆ పుణ్యం అనేటువంటిది వాళ్ళకి ఎప్పటికీ దొరుకుతూనే ఉంటుంది. ఇటువంటి పని చేయాలి, ఇటువంటి పనులు చేయాలి. ఈ ఒట్టిగా ఆశ్రమాలు ఫాల్తు కట్టినా, మసీదులు ఫాల్తు కడుతున్నారా, మదరసాలు ఫాల్తు కడుతున్నారా, మందిరాలు పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నారు. ఎందుకంటే పల్లె కడుతున్నారు, నీ పాపాలను కడుక్కోవడానికి కడుతున్నారు, నీకు పుణ్యము ప్రాప్తి చెందాలని కడుతున్నాడు తప్పించి వేరే దానికోసం. కాబట్టి దైవ సంబంధంలో, దైవ మార్గంలో మనం ఖర్చు పెట్టేది, నువ్వు ఒక్క వంతు ఖర్చు పెడితే అది 100,000 సార్లు రిటర్న్ వస్తుంది. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి మార్గం. కాబట్టి అందరూ కూడా మంచి నడవడి మీద నడవండి, మంచి భావనలో ఉండండి, మంచి క్రమశిక్షణలో ఉండి మన జన్మను మనం సార్థకం చేసుకోవాలి. ప్రపంచం అనేటువంటిది
అంతమైనటువంటిది. కానీ నీ ప్రస్థానమైనటువంటిది అనంతమైనటువంటిది. ఎందుకంటే దైవం దగ్గర చేరదు, దైవం ముంగట నువ్వు హాజరయ్యేది ఉన్నది, పర్టికులర్ కాదు. నీ జవాబు నువ్వు చక్కగా చేసుకోవాలి, నీ నడవడి నువ్వు చక్కగా చేసుకొని నడవాలి. కాబట్టి సద్గురుమూర్తితోని మనందరికీ కూడా మంచి నడవడి మీద నడిచి మన జన్మను పావనం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్.